యూట్యూబ్ లో వైరల్ వీడియో ఎలా పెడితే గ్యారంటీ వ్యూస్ వస్తాయి? చాలా ఆడియన్స్ క్వశ్చన్ ఇదేనండి. యూట్యూబ్ లో వైరల్ వీడియో ఎలా పెడితే గ్యారంటీ వ్యూస్ వస్తాయి? సో ఇక్కడ మనకు ఓన్ వీడియో పెడితే గ్యారంటీ వ్యూస్ వస్తాయా? వైరల్ వీడియో ఎక్కడైనా టాపిక్ లేపుకొని వచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అలా వ్యూస్ వస్తాయా? సో అందరికి ఇదే క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఏఐ వీడియోస్ ఫుటేజ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మన వాయిస్ ఓవర్ ఇస్తే అలా మానిటేషన్ అవుతుందా, లేకుంటే వ్యూస్ ఎక్కువ వస్తాయా? సో ఇట్లా గ్యారంటీ ఎక్కువ వ్యూస్ వస్తాయి. చాలా ఆడియన్స్ క్వశ్చన్ ఇదేనండి 100%. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో సాల్వ్ అయితే చేస్తాను నేనైతే చెప్తున్నమాట. అంటే ఈ క్వశ్చన్స్ కి సో ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ అడిగినరో ఆ కామెంట్ ద్వారా ఏదైతే క్వశ్చన్స్ అడిగినరో దానికి నేనైతే సాల్వ్ అయితే చేస్తానని చెప్తున్నమాట. అంటే యూట్యూబ్ లో వైరల్ వీడియో ఎలా అప్లోడ్ చేస్తే గ్యారంటీ వ్యూస్ వస్తాయి ఇట్లా కామెంట్ ద్వారా అయితే అడుగుతున్నారు కాబట్టి 100% ఇక్కడ నేనైతే టిప్స్ అయితే ఇస్తాను. 100% దీన్ని అయితే ఫాలో అవ్వండి. ఈ టిప్స్ కింద ఫాలో అయినారు అనుకోండి 100% ఎవరి వీడియో చూడాల్సిన అవసరం లేదు. 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒరిజినల్ కంటెంట్ ఒకటి ఉండాలి. ఒరిజినల్ కంటెంట్ ఉన్న తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇస్తారా ఏం చేస్తారా మీ ఇష్టం అండి. ఒరిజినల్ కంటెంట్ అంటే మీ ఫేస్ కనిపించాలి. లేదా మీరు కామెడీ తీస్తారంటే కామెడీ తీసే ప్రయత్నం చేయండి, అంటే కామెడీ చేసే ప్రయత్నం చేయండి. డాన్స్ చేస్తారా డాన్స్ చేసే ప్రయత్నం చేయండి. సింగింగ్ సాంగ్ చేస్తారా సింగింగ్ సాంగ్ అయితే చేయండి అనమాట. సో ఇప్పుడు గేమింగ్ అయితే గేమింగ్ లాగా మీరు ఆడియన్స్ ఎంగేజ్ చేసే గేమింగ్ అయితే మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. మీ ఇష్టం, అది ఎలా అప్లోడ్ చేస్తారో మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు వ్లాగింగ్ తీసే వాళ్ళు చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు. సో వ్లాగ్ అయితే ఇలా తీస్తారు. హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు, సో ఇది ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా మనకు ఆడియన్స్ మార్నింగ్ లేచిన నుండి ఈవినింగ్ వరకు మనం ఏదున్నా అది చెప్పాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే గ్యారంటీ వ్యూస్ ఎందుకు వస్తాయంటే ఒక 10 వీడియోస్ ఫెయిల్ అయితే కానీ మిగతా 10 వీడియోస్ సక్సెస్ ఇస్తాయి అనమాట. ఎందుకు? మంత్లీలో మనం 30 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే దాంట్లో నుండి మనకు 2 వీడియోస్ సక్సెస్ ఇస్తాయి అనమాట. ఎందుకు? అన్ని వీడియోస్ ఫెయిల్ అయిపోతాయి. మనం గ్యారంటీ వ్యూస్ రావాలి కదా. ఒరిజినల్ కంటెంట్ ఉంటుంది మన ఇక్కడ. ఒరిజినల్ కంటెంట్ ఉంటే ఎవరు చూడరు. ఎవరైతే మెల్లమెల్లగా అంటే చూస్తారన్నమాట. సో వీళ్ళ వీడియో డైలీ వస్తుంది, సో ఇందులో ఏముంది అనేది క్లిక్ చేసి చూస్తారు. 100% క్లిక్ చేసి చూస్తారు. మన ఇంట్రో బాగుంది అనుకోండి, సో కొద్దిగా వెయిట్ చేస్తారు. ఇంట్రో బాగాలేకపోయాయంటే ఇక అంతే ఇక కథ. సో దాన్ని స్కిప్ చేసిస్తారు, వెళ్ళిపోతారు. సో ఇదేంటి గోల్ అనేది డైలీ వీడియోస్ వస్తుందని స్కిప్ చేసేస్తారు అనమాట. నాట్ ఇంట్రెస్టెడ్ అని సో అట్లా కామెంట్ చేసేస్తారు అనమాట. సో అట్లా పిన్ చేసేస్తారు అనమాట, నాట్ ఇంట్రెస్టెడ్ ఈ వీడియో. సో అట్లా చేసేస్తే మన వీడియో అప్పుడు రికమెండ్ చేయదు అతనికి. సో అట్లా కూడా ఎందుకు అట్లా చేస్తారంటే అది మన ఇంట్రో బాగాలేకపోయాయంటే సో అతనికి రికమెండ్ చేయొద్దు అని సో అట్లా కూడా చేయొచ్చు అనమాట. సో అట్లా చేస్తారు కాబట్టి 100% మీరు ఇంట్రో మంచిగా మాట్లాడాలి. ఇంట్రో మంచిగా మాట్లాడితేనే 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఇప్పుడు చూడండి, గ్యారంటీ వ్యూస్ రావాలి. ట్రెండింగ్ టాపిక్ ఎక్కడ నుండి సెలెక్ట్ చేయాలి? మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో మీ కేటగిరీ ఏది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కేటగిరీ చూజ్ చేసుకోండి. ఆ కేటగిరీ పైన మీరు వీడియో చేయండి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ కోసం మనం వ్లాగింగ్ తీసుకుందాం. వ్లాగింగ్ ఎలా తీసుకుందాం అంటే మార్నింగ్ లేవగానే మీరు వీడియో పైన కాన్సెప్ట్ పెట్టాలి. మన ప్రాణం దాంట్లో పెట్టాలన్నమాట. సో ఇది మనకు డబ్బులు ఇచ్చేది అనమాట. ఇది కెమెరా మనకు డబ్బులు ఇచ్చేది. ఇంకేం ఆలోచించద్దు. ఇక్కడ మనకేం హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే లేచాను. సో ఇప్పుడైతే లేచి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో నాకైతే ఇంకా డిసైడ్ కాలేదు. సో మళ్ళీ ఇలా మనం ఆడియన్స్కు చెప్పాలి. డైలీ ఇలా చెప్తున్నామా సక్సెస్ అవుతారు. ఒక్క మంత్లో మనం సక్సెస్ అయిపోతాం. గ్యారంటీ వ్యూస్ దీన్ని అంటారన్నమాట. ఏదో వీడియోస్ ఫుటేజ్ లేపుకొని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిస్తే మన ఫేస్ ఉండదు, వాయిస్ ఉంటుంది, బట్ ఫేస్ ఉండదు. ఆడియన్స్ గుర్తుపట్టాలి ఎలా. సో మీకు ఇప్పుడు డబ్బులు కావాలా లేకుంటే ఫేమస్ కావాలన్నా? మీరు యూట్యూబ్లో ఫేమస్ అవ్వడానికి వస్తున్నారా లేకుంటే డబ్బుల కోసం వస్తున్నారా? సో కొందరు ఏం చేస్తారంటే టైంపాస్ కూడా ఉంటారు అనమాట. అంటే ఒట్టిగా టైంపాస్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తారు, ఎగ్జాంపుల్ కోసం అప్లోడ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా స్టిక్ తెచ్చింది అంటే టైంపాస్ కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తే అప్పుడు మనకు స్ట్రైక్ వేసేస్తుంది. స్ట్రైక్ వేసిన తర్వాత మన ఛానల్ ఎగిరిపోయింది అనుకోండి, సో అప్పుడు మనకు నెక్స్ట్ టైం ఛానల్ పెట్టే ఛాన్స్ లేదనమాట. అదొకటి అప్డేట్ అయితే డిఫరెంట్ అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఏదైనా ఇప్పుడు యూట్యూబ్లో పనిచేసేది ఉంటే 100% సక్సెస్ కావాలంటే మనం ఒక ఫేమస్ కావాలంటే మన ఫేస్ ఇట్లా కనిపించాలా. ఫేస్ కనిపించిన తర్వాత మెల్లమెల్లగా గ్రో అవుతాం అనమాట. సో ఒకేసారి గ్రో కామంటే కాము. మంత్లీలో మనం 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కోసం మంత్లీలో 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అందులో నుంచి 2 వీడియోస్ సక్సెస్ ఇస్తాయి, 100% సక్సెస్ ఇస్తాయి. మీరు డైలీ కాన్ఫిడెన్స్గా వీడియోస్ అప్లోడ్ చేయండి. నాకు వ్యూస్ వస్తాయని బాధపడకండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 100% 30 డేస్లో 30 వీడియోస్ పుష్ అని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి చూడండి 100% అందులో నుంచి 2 వీడియోస్ 100% సక్సెస్ ఇస్తాయి. ఈరోజు వీడియో ఎలా అప్లోడ్ చేశారు ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తాను చూడండి. ఈ రోజు వీడియో ఎలా అప్లోడ్ చేశారు, ఇలా అప్లోడ్ చేశారు, మేము ఎలా మాట్లాడేశారు.
ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అనమాట. ఇలా అప్లోడ్ చేశారు, ఈ రోజు ఏం మాట్లాడారు, సో రేపటి వీడియోలో తెలిసిపోతుంది అనమాట. అంటే వ్యూస్ మీదకి తెలిసిపోతుంది. ఆడియన్స్ ఎంత, ఒక 10 మెంబర్స్ చూసినారు అనుకుంటే, సో ఇంకా మెంబర్స్ చూస్తలేరు, ఆడియన్స్ చూస్తలేరు అనుకుంటే దీంట్లో ఏం ప్రాబ్లం ఉంది మనకు తెలిసిపోతుంది. అంటే మనకి థాట్ వస్తుంది అనమాట, థింక్ వస్తుంది అనమాట. సో ఇంకా ఏ వీడియోలో డిఫరెంట్ పెట్టాలి, డిఫరెంట్ వ్లాగ్ తీయాలి, ఇలా అయితే మనం థింక్ చేస్తాం అనమాట. థింక్ చేసిన తర్వాత ఎక్కడ వెళ్ళాలి, ఎలాంటి వ్లాగ్ తీయాలి, అండ్ మార్నింగ్ లేచి నుండి ఏం చేయాలి, మనకు థింకింగ్ వస్తుంది. ఒకే వీడియో పైన మనకు థింకింగ్ అయితే రాదు. ఒక 10-20 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత సో ఇంత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం, మనకి ఎందుకు వైరల్ అవుతలే, ఎందుకు వ్యూస్ వస్తలే మనం అనుకోవచ్చు. సో అప్పటి నుంచి మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ 10 డేస్లో నేను మంచి వీడియోస్ తీస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఎలా వ్యూస్ వస్తుందో చూద్దాం అనేసి సో కాన్ఫిడెన్స్ తోటి మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత చూడండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. అదేనండి గ్యారంటీ వ్యూస్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు వైరల్ వీడియో ఎలా అప్లోడ్ చేస్తే ఎలా వ్యూస్ వస్తాయి, గ్యారంటీ వ్యూస్ వస్తాయి అని అంటున్నారు కదా. సో గ్యారంటీ ఇప్పుడు చెప్పాను కదా, వైరల్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలంటే సో మనకు ఏదైతే కంటెంట్ సెలెక్ట్ చేసినామో ఆ కంటెంట్ సెలెక్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు వ్లాగింగ్ అన్నా కదా, వ్లాగింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్లాగింగ్ అని సెర్చ్ చేయండి. మన తెలుగు అయితే తెలుగు వాళ్ళకి సెర్చ్ చేయండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫాలో కావాలన్నమాట. 100% మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ వరకు వాళ్ళకే ఫాలో కావాలా. ఎందుకోసం అంటే మన కంటెంటే అది, ఆ కంటెంట్ పైన మనం ఫోకస్ పెడతాం. కాబట్టి పెద్ద పెద్ద క్రియేటర్స్ ఎలాంటి వీడియో తీస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, అండ్ అలాంటి వీడియో మనం కూడా కొద్దిగా 100% కాకుండా 1% అయినా మనం అందులోంచి వీడియో తీయాలన్నమాట. తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసి చూడండి, 100% మీకు సక్సెస్ వస్తాయి, గ్యారంటీ వ్యూస్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నాను. ఇలా అయితే మీరు ప్రయత్నం చేయండి, 100% మీకు అయితే వ్యూస్ వస్తాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అనమాట. అండ్ ఇంతవరకు వీడియో చూస్తే లైక్ ఇచ్చిపోండి, అలాగే పోకండి, లైక్ అయితే ఇచ్చిపోండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.